హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డైలీ లైఫ్. నేనైతే మా హోమ్ టౌన్కి వచ్చానండి. ఇక్కడైతే మేమైతే ఇక్కడ ఒక మునగాకు చెట్టు ఉంది. ఆ చెట్లు ఫుల్ కాయలు అనేది కాసాయి. కొన్ని అయితే చాలా ముదిరిపోయినాయి, కొన్ని అయితే చాలా బాగున్నాయి. సో నేనైతే మొత్తం చెట్టు కొట్టేద్దామని చెప్పి మా మదర్కి ఒక 2 వీక్స్ నుంచి చెప్తుంటే ఈరోజు పాసిబుల్ అయింది. సో ఎందుకంటే ఈ ఎండకనేది కాయలన్నీ బాగా ముదిరిపోయి ఎండిపోతున్నాయని చెప్పి అట్లీస్ట్ ఒక 2-3 డేస్ అయినా మనం తిందామని చెప్పి చెట్టు కట్ చేపించాము. ఎందుకంటే అది అందకుండా పైన వెళ్ళిపోయింది చెట్టు. సో అది పాసిబుల్ కాదు కాబట్టి చెట్టు కొట్టేస్తే మళ్ళీ బాగా పెరుగుతుందని కట్ చేపించేసాము. సో ఇలా కట్ చేసిన తర్వాత ఆకులు ఇంకా కాయలు అన్నీ సపరేట్ చేసాము. సో కొంతమందికైతే పిలిచి మా మదర్ అనేది షేర్ చేసింది, అందరికి ఇచ్చేసింది. సో ఈ ఎండకి ఇంట్లో పెట్టుకున్న ఎక్కువ పాడైపోతాయి తప్ప ఎక్కువ తినలేము కాబట్టి అందరు తింటే మంచిదని అది చాలామందికి ఇచ్చింది మా మదర్ అయితే. సో ఇందులో కొద్దిగా కాయలు అనేది కొంచెం లావుగా ఉండేటివైతే నాకు ఇష్టం ఉండదు. కొద్దిగా మామూలు మీడియం సైజ్వి కొద్దిగా కర్రీ చేద్దామని తీసుకున్నాము. కొన్ని అయితే ఇవి కొన్ని కండకాయలు, కొన్ని ముదిరినవి అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఇలా మొత్తానికైతే చెట్టు అయితే కట్ చేపించాం. నెక్స్ట్ ఎలా వస్తుందో ఇది చూడాలండి. సో ఈ చెట్టు అనేది నాటిదంట, నాటి మునగాకు చెట్టు అంట. సో ఏదైనా కానీ మీరు మునగాకు కానీ మునక్కాయలు కానీ తింటే హెల్త్కి మంచిదండి. సో వారానికి 1 టైం ఆర్ 2 టైమ్స్ అన్నా తినడం మంచిది. సో మునక్కాకు, మునక్కాయలు చాలా మనకు తెలియని ఆరోగ్యానికి చాలా మంచి చేసే పోషకాలు అనేది ఉంటాయి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ షార్ట్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన డైలీ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ మునగాకు, మునక్కాయలతో నేను చేసే రెసిపీస్ ఫర్దర్ వీడియోస్లో వస్తాయి. ఫాలో అవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.